హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే మా రోహితాక్ష కోసం నేనైతే పల్లి చిక్కీ అయితే చేస్తున్నాను. ఎరిగే పిల్లల కోసం చేస్తున్నాను. ఇది 1 ఇయర్ బేబీ పైనే పెట్టొచ్చు. నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే బెల్లం పెట్టొచ్చా లేదని ఆలోచించి పెట్టాను. 1 ఇయర్ పైన బెల్లం కూడా పెట్టొచ్చని అంటే మా రోహితాక్ష పల్లీలు అని కూడా తినేస్తున్నాడు. కాబట్టి నేనైతే ఇప్పుడు వాడి కోసం ఇప్పుడైతే ఇది మా ఇంట్లో పండించిన కాకుండా బయట కొన్నామన్నమాట. అమ్మ పంపించింది. అంటే మామూలుగా కొనుక్కుంటాం కదా పల్లీలు, ఇది పొట్టు పల్లీలు అయితే చాలా బాగుంటాయి అంట. అయితే నేనైతే దీంతో చేస్తున్నాను. ఇక్కడ మా రోహితాక్ష కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడైతే పల్లీలు అయితే తీస్తున్నాను అన్నమాట. చాలా టైమే పట్టింది నాకైతే. వాడు పడుకొని లేచాడు. వాడికి కూడా నేను పెట్టాలని ఇప్పుడైతే ఆలోచిస్తున్నాను. హెల్దీ ఫుడ్ పెట్టాలి ఎదిగే పిల్లలకని ఇప్పుడైతే కొద్దిగా కళాయి పెట్టేసుకొని నేనైతే ఈ పల్లీలు అయితే తీసేసుకున్నాను. దీన్ని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. మేమైతే కట్టెల పొయ్యి మీద తవ్వ మీద అలా చేసుకుంటామన్నమాట. సిటీలో అయితే మన అంత అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇప్పుడైతే నేను దీన్ని మంచిగా వేయించేసుకుంటున్నాను. ఇలా అయితే వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అయితే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. చిన్న పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం చాలా అవసరం అండి. వాళ్ళ బోన్స్ కూడా చాలా అవసరము. మన ఫుడ్ పెట్టే క్వాంటిటీ ప్రకారం ఉంటుంది పిల్లలు కూడా యాక్టివ్గా. ఇప్పుడైతే పొట్టు అయితే తీసేసుకుంటున్నాను. పొట్టు తీసే ప్రాసెస్లో మేమైతే ఇలాగే చేస్తామండి. ఇప్పుడైతే పొట్టు తీసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మా రోహితాక్ష పల్లీలు తినేస్తున్నాడు. వాడు చాలా బాగా అనిపిస్తుంది వాడికి కూడా. ఎందుకంటే పిల్లలతో మనం చేస్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. పిల్లని ఇది ముట్టుకోవద్దు ఇలా అని అసలు చెప్పొద్దు. నాకు నిజంగా చెప్పాలంటే వాడి ముందే నేను రోటీ అయినా ఏదైనా ప్రిపేర్ చేస్తాను. అంటే కూరగాయలు కట్ చేసినా వాడి ముందే చేస్తాను. వాడు చాలా ఎంకరేజ్ చేస్తాడనమాట. వాడు కూడా చేస్తాడు. నేను వాడిని కట్ చేసి ఇస్తాను వాడికి. ఇవి కూడా చేయాలమ్మా అంటాను. చేయాలరా అని నేను అంటాను. వాడు కూడా భలే ఎంకరేజ్ చేస్తాడనమాట. ఇక్కడైతే నేను బెల్లం అయితే కావాల్సింది కాబట్టి బెల్లంలో చేస్తున్నాను. కాబట్టి బెల్లం కూడా తురిమేసుకుంటున్నాను కాబట్టి వాడైతే అటు సైడ్ పల్లీలు తింటున్నాడు కొద్దిగా. నేనైతే కొద్దిగా అయితే పల్లీలు తీసుకొని ఇంకా బెల్లం కూడా తురిమేసుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే నేను క్వాంటిటీ ప్రకారం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో బౌల్ నిండా కాదు సగం అన్నమాట బెల్లం అయితే తీసుకుంటున్నాను. మరి స్వీట్గా ఎక్కువగా ఉండకూడదు కాబట్టి దీన్ని అయితే మంచిగా అంటే పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. చాలా మంచిగా అంటే నార్మల్గా వస్తే చాలు. అయితే ఇక్కడ పాకం బాగా వచ్చేసింది. టైం పట్టేస్తుంది అన్నమాట పాకం రావడానికి. అంటే ఇక్కడైతే నేను పల్లీలు కూడా ఒక బౌల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బౌల్ అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. పల్లీలని కూడా ఒక సైడ్ అయితే మా రోహితాక్ష చేస్తున్నాడు. అస్సలు వీడియో కూడా తీయనియట్లేదు. నాకు అంత చికాకున్నా వాడి కోసం నేను చెయ్యాలి కదా. కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లో మనం వేసుకున్నది కొద్దిగా వేసుకోవాలి. పాకం పట్టేసుకొని కొద్దిగా వేసేసుకొని అంటే పల్లి చిక్కీ కావాలంటే ఎలా చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉంటాయి కాబట్టి మంచి రోహితాక్ష చేతులు కాలేయింది. వద్దురా అంటే కూడా పట్టుకున్నాడు. కొద్దిసేపు ఏడ్చుకున్నాడు కూడా. చూసారా వాడు ఎట్టు చూస్తున్నాడు. అంటే తినాలని వాడికి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే దీన్ని మంచిగా ఫ్రెష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పల్లి చిక్కులు అయితే చల్లారించుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు. మా రోహితాక్ష పెట్టు అని అంటున్నాడు. అయితే వద్దు అని అన్నాడు. తర్వాత తీసుకోరా అని అన్నప్పుడు తీసుకున్నాడు. వాడికి నచ్చినప్పుడే తీసుకుంటాడు మా రోహితాక్ష అయితే. అస్సలు ఫేస్ అయితే డల్ అయింది. వాడికి ఫుడ్ టైంకి పెట్టకపోతే వాడికి హెల్తీ ఫుడ్ పెట్టాలని నేనైతే ఆలోచిస్తాను. ఎప్పుడైనా సరే ఎదిగే పిల్లల కోసం కాబట్టి నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడైతే నేను చెప్పాను కదా ముందుగా వేడిగా ఉన్నప్పుడు ఇలా మీ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే మా రోహితాక్ష నేనైతే చల్లారించుకున్న తర్వాత ఇలాగా తిన్నాము. చాలా బాగుంది అన్నమాట. నాకైతే భలే నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఇది 1 ఇయర్ బేబీకి అయితే తప్పకుండా పెట్టండి. హెల్తీ ఫుడ్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా బెల్లంతో చేసాం కాబట్టి పల్లీలు అండ్ బెల్లం చాలా హెల్తీ. ఇదైతే ఎవరైనా తినొచ్చు. అంత హెల్తీ అన్నమాట. నాకైతే చాలా ఇష్టము. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.